హిందీ భాష నేర్చుకుంటే దేశ నలుమూలలు తిరగవచ్చని, ప్రపంచ దేశాల్లో కూడా హిందీ భాషనే ప్రముఖంగా ఉందని ప్రముఖ హిందీ పండితులు తూపురాణి గోదాదేవి అన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్లోని 20 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించారు. గోదాదేవి మాట్లాడుతూ, దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా 2 అధికారిక భాషల్లో హిందీ ఒకటని, 2 అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి. హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారని అన్నారు. భారతీయ విద్యాభవన్స్ హిందీ పండితులు యామిజాల మహాలక్ష్మి టి మోహిని మాట్లాడుతూ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా దశాబ్దాల క్రితం ప్రారంభించబడిందని, తద్వారా హిందీ ఉపాధ్యాయులుగా ఎంతో మంది స్థిరపడ్డారని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, పట్టణంలోని 20 పాఠశాలలోని 26 మంది హిందీ ఉపాధ్యాయులను సత్కరించామని తెలిపారు. కార్యక్రమంలో నందమూరి రాజేష్, చిరావురి లక్ష్మీనారాయణ, వలవల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. హిందీ భాషా దినోత్సవ వేడుకలను భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మరి ముఖ్యంగా హిందీ భాష గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రపంచంలో హిందీ భాష ఎక్కడైనా బతకచ్చు. మరి ఇవాళ అన్ని భాషల్లో కూడా హిందీ భాష చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. మరి ముఖ్యంగా ఇవాళ మన భీమవరం పట్టణంలో అన్ని ప్రైవేట్ మున్సిపల్ స్కూల్స్ అన్నిటికి కూడా కొంతమంది ఈ హిందీ టీచర్స్ తీసుకొచ్చి సత్కారం చేస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు సంతకం పెట్టినటువంటి సర్టిఫికేట్ అందజేస్తున్నాం వారికి. మరి గోదాదేవి గారు ఇంచుమించు 40 సంవత్సరాలు SHGRM స్కూల్ కాలేజీ స్కూల్లో పనిచేశారు. మరి గోదాదేవి గారు చదువుకున్న చాలా మంది ఉద్యోగాలు చేసుకుని హిందీ భాషలో అనేక ఉద్యోగాలు సంపాదించారు. అటువంటి మహాతల్లి వాళ్ళు మన అధ్యక్షులుగా ఉన్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ రోజు నేను ఇలాగ రావడం నాకు మామూలుగా ఏదో పిల్లలకి సన్మానం అని, మా అబ్బాయికి సన్మానం చేస్తున్నారని వచ్చాను. తీరా ఇక్కడ వాతావరణం చూసేటప్పటికి అసలు ఇంటికి వెళ్ళాలి. అంత అద్భుతంగా ఇక్కడ నిర్వహించారు. ఈయన రంగసాయి గారు కానీ, సాయిబాబా గారు కానీ, ఈ గోపాల్ శర్మ గారు కానీ, వీళ్ళందరూ ఈ ఊరి టీచర్స్కి ఇస్తున్న ప్రోత్సాహం చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. आज हिंदी दिवस की शुभकामनाएं हम हमारे पूज्य अध्यापक जी और रंगसाई साहब के आध्वर्य में हमारे प्रांत के हिंदी अध्यापिका और अध्यापिकाओं को चिर सत्कार करने को निर्णय लिया। इसलिए यही समारोह आरंभित किया है। मंच पर आसीन हुए सभी उपस्थित महान विशेष पूर्व विज्ञान वारिस लोगों को और सभी स्कूल का आने वाला सब टीचर, शिक्षक और शिक्षक लोगों को, छात्राओं को पहला हिंदी दिवस की शुभकामनाएं। हिंदी हमारी राष्ट्रभाषा है और माथे की बिंदी हिंदी हमारा शान है। हिंदी माथे में मान है हिंदी।